అండి అందరికీ. నా పేరు హీలర్ ప్రశాంత్. నేను ఆక్యుపంక్చర్ ఆరోగ్య ద్వారా ఆక్యుపంక్చర్ సర్వీసెస్ నేను అందిస్తున్నాను, సేవలు అందిస్తున్నాను అందరికీ కూడా. ఇక్కడ మీకు ఆక్యుపంక్చర్ గురించి క్లుప్తంగా నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మీకు షేర్ చేయాలని చెప్పేసి నేను కోరుకున్నాను. సో ఇక్కడ ఆక్యుపంక్చర్ అంటే మీకు ఎన్నో రకాల ఆన్సర్స్ మీకు ఉండొచ్చు. ఈ ఆక్యుపంక్చర్ వైద్య విధానం అనేది కొత్తది కాదు, ఇట్స్ ఏన్షియంట్ మెథడాలజీ. ఇది 5,000 సంవత్సరాల క్రితమే ఇది పుట్టింది. ఇది 104 రకాల వైద్య విధానంలో ఇది ఒక వైద్య విధానం. ఈ ఆక్యుపంక్చర్ వైద్య విధానం అనేది కంప్లీట్గా ప్రకృతి సహసిద్ధమైనటువంటి చేసే ప్రకృతి వైద్య విధానం. సో నేచర్లో ఏమైతే 5 ఎలిమెంట్స్ ఉన్నాయో, అగ్ని, భూమి, వాయువు, నీరు, ఆకాశతత్వం, మన శరీరంలో కూడా అగ్ని, భూమి, వాయువు, నీరు, ఆకాశతత్వాలు ఉన్నాయి. సో వీఆర్ మినీ నేచర్, నేచర్ మినీ నేచర్, యూనివర్స్ వీఆర్ మినీ యూనివర్స్, హ్యూమన్ ఈజ్ మినీ యూనివర్స్, మినీ నేచర్. సో ప్రకృతిలో ఏమైతే అతివృష్టి అనావృష్టి జరుగుతుందో మన శరీరంలో కూడా శక్తి స్థితిలో హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్నితత్వం తీసుకున్నాం అనుకోండి. అగ్నితత్వము ఎక్కువైనప్పుడు మనిషికి రోగగ్రస్తులు అవుతారు, అగ్నితత్వము తక్కువైనప్పుడు కూడా మనిషికి రోగగ్రస్తులు అవుతారు. సో ఎప్పుడైతే ఈ పంచభూత తత్వాల లోపల శక్తి అనేది సమతుల్యత కోల్పోతుందో, హెచ్చుతగ్గులు అవుతుందో, అప్పుడు మానవ శరీరము సుస్థు అనేది జరుగుతుంది. దానికి మనము రకరకాల పేర్లు మనం పెడుతున్నాము, రకరకాల అవయవాలకు వచ్చే సమస్యల్ని రకరకాల పేర్లతో మనం పిలుస్తున్నాము. ఈ ఆక్యుపంక్చర్ వైద్య విధానం చేయడం ద్వారా ఏమవుతుందంటే, నేచర్లో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది మన శరీరంలో ఎప్పుడైతే మనము ట్రీట్మెంట్ చేస్తున్నామో, నీడిల్ ద్వారా కానివ్వండి, ఒక ఫింగర్ మనం టచ్ చేస్తూ ప్రెషర్ ద్వారా కానీ ఈ చేసే వైద్య విధానంలో ఏం జరుగుతుందంటే, నేచర్లో ఉన్నటువంటిది వాయుమండలంలో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది మన శరీరంలో బయోమాగ్నెటిక్ ఎనర్జీ ద్వారా మన యొక్క శక్తి కణజాలాలకు శక్తిని అందిస్తుంది. తద్వారా మన శరీరంలో ఉన్నటువంటి పంచభూతత్వాల లోపల శక్తి సమతుల్యత జరుగుతుంది. ఎప్పుడైతే ఈ సమతుల్యత జరిగిందో శరీరం తనకు తాను నయం చేసుకుంటుంది. సో బాడీ కెన్ రిపేర్ ఇట్ సెల్ఫ్, రిజునేట్ ఇట్ సెల్ఫ్, రీకన్స్ట్రక్ట్ ఇట్ సెల్ఫ్. ఇది నిత్యము ఎవ్రీ సెకండ్ మన ప్రమేయం లేకుండా శరీరము తనకు తను నయం చేసుకుంటూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇక్కడ ఒక ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా మేము ఏమైతే చెప్తున్నాం ఇక్కడ అది కూడా మీరు ఫాలో అవ్వాలి. ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో మేము చెప్పేటువంటి ఆహారం అలవాటు ఇది కూడా చాలా చాలా ముఖ్యమైనది. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్ అనుకోండి, ఎన్నో రకాల రోగాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ డయాబెటిక్ పేషెంట్ అనేది ప్రపంచాన్ని కదిలిస్తుంది, భయభ్రాంతులు చేస్తుంది. ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇట్స్ మేనేజబుల్ డిసీజ్ చెప్తుంది. ఒకప్పుడు వాల్యూస్ తగ్గించిండ్రు, ఇప్పుడు వాల్యూ పెంచినా కూడా అంటే ఒకప్పుడు 60 నుంచి 110 ఉండొచ్చు తినకముందు, తిన్న తర్వాత 1 నుంచి 160 ఉండొచ్చు. ఆ చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు వాల్యూ పెంచేసి భయపడాల్సిన అవసరం లేదు అని కూడా మనకు నిర్ధారణ చేయడం జరిగింది. అయితే ఈ వైద్య విధానంలో మనం ఏం చేస్తున్నాము, ఎవరైతే మనకు ఒక డయాబెటిక్ పేషెంట్ వస్తున్నప్పుడు వాళ్ళకు ట్రీట్మెంట్ ఎంత చేస్తున్నామో ట్రీట్మెంట్తో పాటు కూడా మనము ఆహార నియమాలు మనము చెప్తున్నాము. ఏమి తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి. సో ఇక్కడ మన 10 నుంచి 12 సార్లు రమ్మని చెప్తాము. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ 8 days 9 days ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇది ఈ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా మనకు తగ్గిపోతుందంటే పూర్తి స్థాయిలో మీకు తగ్గిపోతుంది. మళ్ళీ వస్తుందా అంటే అది మీ మీద ఆధారపడి ఉంది. తప్పనిసరిగా రావచ్చు, రాకపోవచ్చు. ఎప్పుడైతే మీరు ఇక్కడ చెప్పినటువంటి సూచనలు నియమాలు చెప్పినట్లయితే అది మీరు విని పాటించినట్లయితే మీకు జీవితకాలం ఎప్పుడు కూడా ఆరోగ్యవంతులుగా జీవిస్తారు. సో ఇప్పుడు మీరు డయాబెటిక్ చెప్పాను కదా, మీరు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఆహారం అలవాటు చెప్తున్నాము. ఏమి తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి. ఎప్పుడు తినాలి, ఆకలి వేసినప్పుడు తినాలి. ఏమి తినాలి, షడ్రుచులు తీసుకోవాలి. పులుపు తగ్గించండి, పాల పదార్థాలు కంప్లీట్గా ఆపేసేయండి. నూనె పదార్థం ఏదైతే ఉందో నాన్ రిఫైండ్ ఆయిల్ తీసుకోండి, రిఫైండ్ ఆయిల్ తీసుకోకూడదు దయచేసి.
వైట్ షుగర్ మానేసేయండి, దాని వంతుకు మీరు మిశ్రీ వాడండి, దేశీ బెల్లం వాడండి. సో మీరు టామరిన్ పులుపు తగ్గించండి. ఇక్కడ చెప్పిన ఈ ఆహారం అలవాట్లు కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఆకలి ఉన్నప్పుడు తినండి. ఏమి తినాలి? ఇప్పుడు చెప్పిన అన్ని తినాలి. ఎలా తినాలి? బాగా నెమరు వేసి తినాలి. ఎప్పుడైతే నెమరు వేసినప్పుడు ఆకలి అనేది ఉంటుంది. ఆకలిని అరిగించుకోవడానికి మనకు శక్తి స్థాయి లోపల రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఎప్పుడైతే బాగా నమిలి తింటామో మన లోపల లాలజల గ్రంథులు యాక్టివేట్ అవుతాయి. అప్పుడు మన జీర్ణశక్తి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇలాంటి చెప్పే నియమ నిబంధనలన్నీ కూడా పాటిస్తూ ఆకుపంచర్ ట్రీట్మెంట్ రెగ్యులర్ తీసుకుంటూ వెళ్ళినట్లయితే మీరు జీవితకాలము ఈ యొక్క డయాబెటిక్ కాదు, ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో పుట్టుకతో కాకుండా మధ్యలో వచ్చిన ఎలాంటి రుగ్మతలు ఉన్నా కూడా ఆకుపంచర్ వైద్య విధానం ద్వారా మీరు తప్పనిసరి దాని నుంచి బయటపడతారు. సో మీకు మరిన్ని వివరాలకు నా నెంబరు మీరు కన్సల్ట్ అవ్వచ్చు. 9100514815. నా పేరు హీలర్ గన్ను ప్రశాంత్. సో మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆకుపంచర్ వైద్య విధానం గురించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పనిసరి మీరు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. మీకు ఎల్లవేళ మీకు సేవ చేయడానికి మేము మీ యొక్క డౌట్స్ క్లియర్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ. నమస్తే.